బాగా నాలెడ్జ్ పెంచుకోవడం జరిగింది. అలాగే అనాలిసిస్, రీసెర్చ్ చేయడం కూడా జరిగింది. ఈ విటమిన్స్ ఏంటి? వీటిని ఏమంటారు? వీటి బాడీకి ఎలా ఉపయోగపడుతున్నాయి? అని చెప్పేసి ఇక్కడ ఇతను కార్ల్ రెహన్బర్గ్ ఫాలో అయిన విధానాన్ని మన గౌతమ్ బాల గారు చాలా ఎక్కువగా ఫాలో అయ్యారు. ఈరోజు బాడీ హెల్తీగా ఉండాలంటే బాడీకి ఎటువంటి ఫుడ్ కావాలని ఇతను ఎలా పరీక్ష చేసి కంపెనీ స్టార్ట్ చేశాడో, ఈవెన్ మన గౌతమ్ బాల గారు కూడా సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అనే విధానం ద్వారా మన బాడీలో ఉన్న సెల్స్ హెల్తీగా ఉండాలంటే మన బాడీకి ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్ కావాలనేది కూడా బాగా అనాలిసిస్ చేసి మనకి ఈ రోజు కెమికల్ లేని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ, అంటే ఒక విటమిన్స్ మినరల్సే కాదు, మనకి రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా మనం శరీరంలోకి ఏదైతే మనం ఫుడ్ గా ఇంటర్నల్ గా తీసుకుంటున్నామో, ఎక్స్టర్నల్ గా తీసుకుంటున్నామో, ప్రతి ప్రొడక్ట్ కూడా హెల్త్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. మరి టోటల్ ఈ బాడీ సెల్స్ యాక్టివ్ గా ఉండాలంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎటువంటి ప్రొడక్ట్స్ వాడాలని కార్ల్ రెహన్బర్గ్ కొన్ని హెల్త్ సప్లిమెంట్ గురించి ప్రయత్నం చేస్తే, మన గౌతమ్ బాలే గారు రిమైనింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని కూడా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి, మరి ఆయన కూడా ఆయుర్వేద శాస్త్రంలో ప్రొఫెసర్ గా మరి డాక్టరేట్ చేశాడు కదా. ఆ ఆయుర్వేద కంపెనీలో సిఇఓగా చేసి చాలా లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో మన వెస్టేజ్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్ల్ రెహన్బర్గ్ ఎప్పుడైతే ఇవన్నీ అనాలిసిస్ చేశాడో, ఆ నాలెడ్జ్ పెంచుకున్నాడో, తర్వాత తిరిగి అమెరికాకు వచ్చిన తర్వాత 10 years తర్వాత అమెరికాలో చాలా మంది డిసీజెస్ తో బాధపడుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అప్పుడు అనుకున్నాడు, చైనాలో ఏవైతే చూశాడో ఆ విటమిన్స్ సంబంధించిన ప్రొడక్ట్ ద్వారా మనం బిజినెస్ చేయాలి అమెరికాలో అనేది మొట్టమొదటి ఆలోచన కార్ల్ రెహన్బర్గ్ రావడం జరిగింది. మొట్టమొదటి వ్యక్తి. అప్పుడు ఆ సమయంలో 1934లో కాలిఫోర్నియా విటమిన్స్ అనే ప్రొడక్ట్ నేమ్ తో కాలిఫోర్నియాలో ఈయన ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. అంటే వాళ్ళు తీసుకుంటున్న హెల్తీ ఫుడ్ ని అక్కడి నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ ఆ సప్లిమెంట్ ని తయారు చేసే కంపెనీ కాలిఫోర్నియా విటమిన్స్ అనే కంపెనీ పెట్టి అక్కడ ఈ విటమిన్స్ అనేవి ప్రమోట్ చేయడం జరిగింది. ఎక్కడ? అమెరికాలో. చైనాలోంచి టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. ఇక్కడ కాలిఫోర్నియా విటమిన్స్ తో స్టార్ట్ చేసి ప్రజలకు అందివ్వడం ద్వారా ప్రతి ఒక్కరు ఈ ప్రొడక్ట్ వాడి చాలా బాగున్నాయి, వాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, లేదంటే బాగున్న వాళ్ళు వాడుకొని ఆల్రెడీ హెల్తీగా ఉంటున్నారు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని చెప్పేసి ఒక్కరికి నచ్చితే 10 మందికి ప్రమోట్ చేస్తున్నారు. అప్పటికి అసలు ఆ రెఫరెన్స్ ప్రమోట్ చేయడం అనేది తెలియదు. కానీ మనం కూడా ఎటువంటి డబ్బులు రాకపోయినా మనం ప్రతి విషయంలోనూ, ఒక షాప్ విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, మనకు తెలిసిన మంచిని మనం కూడా ఇతరులకు పంచుతుంటాం కదా. అలాగే అమెరికాలో కూడా ఆ రోజుల్లో జనాలు ఈ కాలిఫోర్నియా విటమిన్స్ ని వాడి వాళ్ళకి నచ్చితే వాళ్ళ బంధువులకి, మళ్ళీ వాళ్ళ బంధువులకి పరిచయం చేయడం వల్ల ఈ కాలిఫోర్నియా కంపెనీ ఎలా అంటే అమెరికా అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏదో ఒక డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ చేసిన, ఒక సిటీలో స్టార్ట్ చేసిన కంపెనీ టోటల్ మరి అమెరికా దేశం అంతా కూడా వ్యాపించడం జరిగింది. తద్వారా వాళ్ళకి ధైర్యం వచ్చింది, మరి మనం స్టార్ట్ చేసిన కంపెనీ ఒక సిటీకి పరిమితమైంది కాదు, ఇది దేశం అంతా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి 1939లో ఈ కాలిఫోర్నియా విటమిన్స్ అనే నేమ్ ని న్యూట్రలైట్ కంపెనీగా మార్చడం జరిగింది 1939లో. ఈ న్యూట్రలైట్ అనేది ఫస్ట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ. ఎప్పుడైతే న్యూట్రలైట్ కంపెనీ విటమిన్స్ మరి మినరల్స్ ఈ సప్లిమెంట్లు అనేవి జనాలు అంచెలంచెలుగా వాడడం మొదలెట్టారు. మరి ఆ అమెరికాలో రెవెన్యూ ఎలా క్రియేట్ అయిందంటే ఈ న్యూట్రలైట్ సంస్థది చాలా ఎక్కువ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువగా మరి ఎస్టాబ్లిష్ అనేది జరిగింది. రెవెన్యూ అనేది ఇంక్రీజ్ జరిగింది, షేర్స్ అనేవి బాగా డెవలప్ అయినాయి, సేల్స్ అనేవి పెరిగి. మరి ఆ సమయంలో కంపెనీ మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేశారు, ఏంటి మనము పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా మన ప్రొడక్ట్ ఎంత దారుణంగా అంటే మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ప్రజలకి వెళ్తుంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే 90% ఆఫ్ ది సేల్స్ అనేవి రెఫరెన్స్ బేస్డ్ వస్తున్నాయి. రెఫరెన్స్ బేస్డ్ అంటే ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ వాళ్ళు వాడి నచ్చితే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇంకొకరికి చెప్పడం, ఓకేనా. ఇలా 90% ఆఫ్ ది సేల్స్ అనేవి రెఫరెన్స్ ద్వారా వస్తున్నాయి. ఓన్లీ 10% ఆఫ్ ది ప్రొడక్ట్ సేల్స్ అనేవి మాత్రమే మీడియా ద్వారా, రేడియో ద్వారా,
మరి న్యూస్ పేపర్ ద్వారా ఇలా వాళ్ళకి బిజినెస్ రావడం జరిగింది. ఇక్కడ రెఫరెన్స్ బేస్డ్ అంటే ఏం లేదు, మన ప్రోడక్ట్ వాడతాం, నచ్చితే మన పక్క వాళ్ళకి చెప్తాం. దీన్నే వర్డ్ ఆఫ్ జస్ట్ నోట్ తో మనం ప్రమోట్ చేసుకుంటే లేదు. ఎంత మొత్తం పర్సన్ టు పర్సన్ వెళ్ళిపోయింది. ఇక్కడికి అసలు ఈ ప్లానే లేదు. డైరెక్ట్ సెల్లింగ్ అని కానీ మల్టిపుల్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ ఏం లేదు. ఒక పర్సన్ నచ్చింది తన వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళకు ఒకరికొకరు చెప్తున్నారు. కంపెనీ బెనిఫిట్ కోసం కాదు, ఇది ఏదో చెప్తే మాకు వస్తుందని కాదు. మాకు నచ్చింది, మాకు ఆరోగ్యం బట్టి మా అక్క బాగుండాలి, చెల్లి బాగుండాలి, అన్న బాగుండాలి, తమ్ముడు బాగుండాలి, బంధువులు బాగుండాలి అని చెప్పేసి ఇలా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఇలా స్టార్ట్ అయిపోయింది. దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ అంటారు. ఎప్పుడైతే ఈ సంస్థకి ఒక ఐడియా ఏంటి, మనం వీళ్ళు ఇలా ప్రమోట్ చేస్తున్నారు కదా, ఏదైనా డబ్బులు ఇస్తే అంటది అని ఒక ఆలోచన స్టార్ట్ చేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఒక న్యూట్రల్ ప్రొడక్ట్స్ అనేది ఒక కన్సూమర్ ద్వారా ఇంకో కన్సూమర్కి వెళ్తుంది. ఒక ఏ అనే కన్సూమర్ వాడి బాగుంటే కంపెనీతో ప్రమేయం లేకుండా బి అనే పర్సన్ చెప్తున్నాడు. కాబట్టి కన్సూమర్ ని డిస్ట్రిబ్యూటర్ గా చేస్తే ఎలా ఉంటుంది, బిజినెస్ మ్యాన్ గా చేస్తా ఉంటుంది. కొంత ప్రొడక్ట్ సేల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ప్రెసిడెంట్ ఒక ఏ అనే పర్సన్ బి పర్సన్ కి ప్రమోట్ రావట్లేదు, ప్రమోట్ చేస్తున్నాడు. ఒకవేళ ఏ అనే పర్సన్ గనక కొంత మన బెనిఫిట్ కల్పిస్తే అనే పర్సన్ కి ఖచ్చితంగా చెప్తారు. ఇంతకు ముందు గ్యారంటీ లేదు, నచ్చి చెప్తున్నారు. కానీ ఇలా ప్రమోట్ చేయడం వల్ల కొంత పర్సెంట్ ఏదైతే కంపెనీకి వస్తున్న లాభంలో కొంత మార్జిన్ తగ్గించుకొని అది మన ప్రజలకు ఎవరికైనా కూడా రెఫర్ ఇస్తే వాళ్ళే మన కంపెనీ ప్రమోట్ చేస్తారు కదా అనే కొత్త ఆలోచన వాళ్ళ వచ్చి ఆ రోజు నుంచి వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కి ప్రమోషన్ చేసినప్పుడు బి అనే పర్సన్ ఏదైనా ప్రోడక్ట్ వాడితే ఏ ప్రోడక్ట్ అన్నా కానీ ఎంతన్నా కానీ వాడినప్పుడు ఆ ప్రోడక్ట్ వల్ల ఆ బిజినెస్ కంపెనీకి వచ్చే మార్జిన్ లో ఒక 2% ఏ అనే పర్సన్ కి ఇవ్వాలి. వాళ్ళకి వచ్చిన మార్జిన్ లో ఒక 2% కంపెనీ నుంచి ఆ కన్సూమర్ గా ఉంటారు కదా అతన్ని డిస్ట్రిబ్యూటర్ గా మార్చాం. నువ్వు పని చేసేవరకని చెప్తే నువ్వు డిస్ట్రిబ్యూటర్వి, కన్సూమర్ కాదు, నువ్వు డిస్ట్రిబ్యూటర్వి, నీకు ఒక ఐడి ఇస్తాము. నువ్వు ఎవరికైనా ప్రోడక్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి కూడా ఐడి ఇచ్చేసి వాళ్ళ బిజినెస్ లో నీకు 2% ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి ప్లాన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏంటి రెఫరెన్స్ బేస్ న బాగా ప్రోడక్ట్ సేల్స్ అయినాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్లాన్ అయిందో ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ చెప్తున్నాడు, బి అనే పర్సన్ ద్వారా ఏ అనే పర్సన్ డబ్బు వస్తుంది. ఇంతటితో ఆగితే ఏ అనే పర్సన్ మరి కొంతమందికే చెప్తాడు కదా, ఇంకా బెనిఫిట్ ఇస్తే బి అనే కింద పర్సన్ కూడా కింద నుంచి కూడా బిజినెస్ రావడానికి సపోర్ట్ అవుతారని చెప్పేసి ఈ బి అనే పర్సన్ సి అనే పర్సన్ చెప్పినప్పుడు ఏ అనే పర్సన్ కి ఎటువంటి సంబంధం లేకపోయినా ఇక్కడ 2 రకానికి ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. ఏ అనే పర్సన్ బికి చెప్పినప్పుడు బి నుంచి ఏకి 2% వస్తుంది. బి నుండి సి ఇంకో పర్సన్ చెప్పినప్పుడు సి నుంచి బికి 2% వస్తుంది. కానీ సి అనే పర్సన్ మార్జిన్ లో సి అనే పర్సన్ ద్వారా కంపెనీకి వచ్చిన మార్జిన్ లో ఏకి కొంత పర్సెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే మన దగ్గర ఉన్న 2 రకాల ఇన్కమ్స్. ఒకటి డైరెక్టర్ బోనస్, ఏ అనే పర్సన్ బి చెప్పినప్పుడు బి నుంచి వచ్చేది. రెండవది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. మన ద్వారా మన కింద టీం బాగా లోతుకి వెళ్ళి బిజినెస్ ఎక్కువ వచ్చినప్పుడు మరి ఆ కింద ఉన్న పర్సన్ మన ప్రమేయం లేకుండా జాయిన్ అయిన పర్సన్స్ ద్వారా కూడా మనకి రోజు ఇన్కమ్ వస్తుంది. దాన్నే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. ఈ ఫార్ములా నుంచి మన గౌతమ్ గారు తీసుకున్నారు. ఇలా ఎప్పుడైతే మనము చెప్పినా చెప్పకపోయినా మన కింద ఉన్న వాళ్ళు చెప్పినా మనకి ఇన్కమ్ వస్తుందో జనాలకి ఈ ప్లాన్ బాగా నచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్ అనేది పెరగడం మొదలెట్టారు. ప్రతి పర్సన్ ప్రోడక్ట్ వాడము, ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత నచ్చితే ఇంకొకరు చెప్పడము, వాళ్ళకు ఒక ఐడి ఇవ్వడము, మళ్ళీ వాళ్ళకి కూడా ఇంకొకరు చెప్పమని ప్రమోషన్. ఎందుకంటే ఆ కిందకి వెళ్ళినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి వీళ్ళు పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఎలా చెప్పాలో తెలియబట్టి ఇప్పుడు మనం క్లాసులు పెడుతున్నట్టు ఇచ్చేసరికి ఒక్కసారి సేల్స్ అనేవి డిస్ట్రిబ్యూటర్స్ బాగా పెరిగి అంచెలంచెలుగా పెరగడం మొదలెట్టేసింది. అంటే మల్టీ లెవెల్స్. ఇప్పుడు సింగిల్ లెవెల్ 2 లెవెల్స్ ఏంది, నేను ఒకరికి ఇద్దరు చెప్పగలను, నా కింద వాళ్ళ కింద ఉన్న 100 మంది 200 మంది చెప్పగలను అంటే చెప్పలేను. కానీ ఎవరికి వాళ్ళే చెప్పుకుంటూ పోవడం వల్ల మల్టీ లెవెల్స్ అనేది ఫామ్ అయింది డిస్ట్రిబ్యూటర్స్ ఈ చైన్ లో.
అందువల్ల ఆ సమయంలోనే మొట్టమొదటిసారిగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ప్రజలకు పరిచయం అయిపోయింది. ఈ బిజినెస్ లో చాలా ఇన్కమ్ వస్తుందని చెప్పేసి చాలా మంది వర్క్ చేయడం మొదలెట్టారు. అటువంటి సందర్భంలో 1949లో మరి జాయ్వాన్ యాండెల్ అనే పర్సన్, రిచర్డ్ డివోస్ అనే ఇద్దరు పర్సన్స్ డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యారు. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, మల్టీ లెవెల్ మార్కెటింగ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అంటే వీళ్ళిద్దరిని బట్టి చూస్తేనే తెలిసిద్ది ఎంత అంటే ముందుకెళ్దాం. వీళ్ళు ఒక 1949లో డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే కంపెనీ 39 నుంచి 49 వచ్చేదానికే కాలిఫోర్నియా టాబ్లెట్స్ ని న్యూట్రలైట్ గా మార్చిన తర్వాత 10 సంవత్సరాల్లో అది మొత్తం దేశమంతా విస్తరించేసరికి వాళ్ళల్లో ఒక నిర్లక్ష్యం అనేది స్టార్ట్ అయింది. అంటే మనం పెట్టిన ప్లాన్ బాగా సక్సెస్ అయింది, నడుస్తుందిలే, ఇంకా మనం ఈ బిజినెస్ ని డెవలప్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు అని చెప్పేసి కొంత వాళ్ళలో నెగ్లిజెన్స్ స్టార్ట్ అయింది. అంటే అప్పటికి వేరే కంపెనీలు లేవు కదా, ఈ రోజు మనం ఇంకా ఏమి ఇవ్వాలి, ఎలా బెనిఫిట్లు ఇవ్వాలని కంపెనీ ఈ రోజు ఆలోచిస్తుందంటే కాంపిటీషన్ ఉంది. మన కంపెనీ వెస్టేజ్ కి ఎన్నో కంపెనీ కాంపిటీషన్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏం కాంపిటీషన్ లేదు, న్యూట్రలైట్ ఒకటే, వాళ్ళు పెట్టిందే బంగారం. వాళ్ళు ఏది ఒక ఇన్కమ్ ఇచ్చినా చాలని జనాలు ప్రమోషన్ విపరీతంగా చేస్తున్నారు. ₹1 ఇచ్చినా చాలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, లక్షలు ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే అక్కడ 10 కాదు, ₹1 ఇచ్చినా మనకు లాభమే కదా అని వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఎప్పుడైతే న్యూట్రలైట్ సంస్థ అనేది పెద్దగా చేంజెస్ చేయగా ఉన్నది నడుస్తుంది అని డిలే చేయడప్పుడు కొద్దిగా ఈ జాయ్వాన్ హ్యాండల్ మన డివోర్స్ అనే పర్సన్స్ మరి కొద్దిగా వాళ్ళు ఆలోచన స్టార్ట్ అయిపోయినాయి. ఈ కంపెనీ ఇలానే ఉంటే కంపెనీ మూసేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 1949 నుంచి 59లో 10 సంవత్సరాలు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ గా జర్నీ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదగడం మొదలెట్టారు. ఎంత అంటే ఒక కంపెనీనే కొత్తగా పెట్టగలిగిన స్థాయికి. చూడండి, ఒక కంపెనీలో మనము ఎక్కడైనా ఎంప్లాయ్ గా జాయిన్ అయితే 10 సంవత్సరాల్లో మన శాలరీ 10,000తో స్టార్ట్ అయితే లేదా 20,000తో స్టార్ట్ అయితే 10 సంవత్సరాల్లో మన శాలరీ 1,00,000కి వెళ్తే చాలా గ్రేట్. మంచి కంపెనీ, మన మంచి పర్ఫార్మెన్స్, మంచి డిసిప్లిన్ ఫాలో అయ్యి వర్క్ చేసుకుంటే ఒక 10,000తో స్టార్ట్ అయిన వ్యక్తి 1,00,000కి వెళ్తే చాలా ఎక్కువ. కానీ ఈ యాండెల్ అండ్ డివోర్స్ వీళ్ళు 10 సంవత్సరాలు న్యూట్రలైట్ లో డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఎంత అంటే కంపెనీనే శాసించే స్థాయికి వెళ్ళారు. కంపెనీ బిజినెస్ ని గురించి అనాలిసిస్ చేశారు, బాగా నాలెడ్జ్ పెంచుకున్నారు. అక్కడ ఒక 10 years నుండి కార్ల్ రెహన్బర్గ్ ఎలా అయితే అనాలిసిస్ చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఈ న్యూట్రలైట్ ద్వారా వీళ్ళిద్దరు కూడా సేమ్ అదే పని చేశారు. ఈ కంపెనీ కొత్త పాలసీలు కానీ ఇన్కమ్స్ కానీ క్రియేట్ చేయట్లేదు, ఉన్నది పాతది ఒకటే ఉంది. రాను జనాల్లో నిర్లక్ష్యత ఏర్పడింది, కంపెనీ మేనేజ్మెంట్ ఆదాయం బాగా వస్తుందని వదిలేసింది. ఫ్యూచర్ లో ఈ కంపెనీ ఈ ఇన్కమ్ ప్లాన్ కూడా తీసేసే అవకాశం ఉంది. ఈ జనరేషన్ ప్లాన్ కూడా తీసేసే అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బులు బాగా సంపాదించిన తర్వాత ఉంటే వాళ్ళే చేసుకుంటారులే, ఒక నిర్లక్ష్యం వచ్చేస్తుంది కదా, కంపెనీగా మిగిలించుకోవాలనే ఉద్దేశంతో ఆలోచించి ఈ ప్లాన్ కూడా తీసేస్తారని చెప్పేసి వీళ్ళిద్దరు ఒక 10 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ లో చేసి బయటకు వచ్చి యామ్వే అనే కంపెనీ స్థాపించబడింది 1959లో. యామ్వే అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1959లో. మరి అమెరికాలో మరి యామ్వే అనేది స్టార్ట్ చేశారు వీళ్ళిద్దరు. ఒక 10 years న్యూట్రలైజ్ సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో వర్క్ చేసిన వ్యక్తి ఇంకొక కంపెనీని స్థాపించే స్థాయికి వచ్చారంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మన ఎదుగుదలకు. ఒక 10 years లో ఏ వ్యక్తి కూడా జాబ్ చేసిన వ్యక్తి అసలు తను కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టం అవుతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ లో. ఇంకా ఒక కారు కొన్నా, ఒక బండి కొన్నా, ఒక ఇల్లు కొన్నా కూడా అంత ఈఎంఐ. 50 లక్షలు ఇల్లు పెట్టుకుంటే 2 లక్షలే, 1,00,000 2 లక్షలు కడుతున్నారు. మిగతా 48 లక్షలు ఈ రోజు ఈఎంఐ పెట్టుకుంటున్నారు లోన్ కింద. బైక్ ₹1,00,000 కొన్నా సరే 10,000 కట్టి బైక్ తీసుకొని ఈఎంఐ పెట్టుకుంటున్నారు. 1,00,000 కట్టేంత స్తోమత ఎవరి దగ్గర ఉండట్లేదు ఈ రోజు పరిస్థితి. 10 సంవత్సరాలు చేసిన కానీ ఆ రోజు వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లో చేసినప్పుడు ఎంత పవర్ అంటే 10 సంవత్సరాల్లో బాగా నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళు బయటకు వచ్చి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు, యామ్వే. దీని ఒరిజినల్ నేమ్ వచ్చి అమెరికన్ వే. ఓకేనా, అమెరికన్
మార్గము, అమెరికా వాళ్ళ మార్గము అని ఆ విధంగా పెట్టారు. అయితే వీళ్ళు ఒక చిన్న విషయం మిస్ అయ్యారు. సేమ్ మరి ఇక్కడ కూడా మన వెస్టేజ్ కనపడుతుంది. కార్ల్ రెహన్బర్గ్ అనే వ్యక్తి సైంటిఫిక్ గా బాగా టాలెంట్ ఉన్న వ్యక్తి, ప్రొడక్ట్ మీద బాగా అనాలిసిస్ చేసిన వ్యక్తి, ఏ ప్రొడక్ట్ ప్రజల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతున్నాయో ఆ ప్రొడక్ట్ ని పెట్టి బిజినెస్ ని బాగా డెవలప్ చేశారు. అయితే వీళ్ళ దగ్గర బిజినెస్ ప్లాన్ మీద పట్టుంది కానీ పెద్దగా వాళ్ళకి ప్రొడక్ట్ మీద కమాండింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ రీసెర్చ్ చేయలే. ఆల్రెడీ ఆయన పెట్టిన ప్రొడక్ట్ ని సేల్స్ మీద ఫోకస్ చేశారు. వీళ్ళు ఫోకస్ చేశారు. ఈ ప్లాన్ మీద వీళ్ళకి బాగా పట్టుంది కానీ ప్రొడక్ట్ మీద పట్టు లేదు. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే మనం ఏదో ఒక ప్రొడక్ట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆ సప్లిమెంట్ అవన్నీ ఫార్ములా వీళ్ళకి పెద్దగా తెలియదు. ఓకేనా, ఆ టెక్నాలజీ వీళ్ళకి తెలియదు. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే జనరల్ గా దొరికే ప్రోడక్ట్లు, క్లీనింగ్ ఏజెంట్స్, జెల్స్, కార్ వాష్, మనకి కార్ వాష్ లాంటివి లిక్విడ్లు ఉంటాయి కదా, ఇటువంటి ప్రోడక్ట్లు బయట తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోడక్ట్ పెద్దగా తీసుకోవాలి. వాళ్ళు స్టార్టింగ్ లో ఏవో ఈజీగా ఉన్న ప్రోడక్ట్లు తీసుకొచ్చేసి ప్రొడక్ట్ ని అడ్డు పెట్టుకొని వాళ్ళకి ఈ ఇన్కమ్ ప్లాన్ మీద బాగా పట్టుంది కాబట్టి కొత్తగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ మనం జనాలకు తీసుకెళ్ళాలి, ఈ ఆమ్వే పేరునే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ దృష్టి ఎక్కడ ఉందంటే ప్రొడక్ట్ క్వాలిటీ, బెనిఫిట్ ఆఫ్ హెల్త్ అనే దానికి కాకుండా ప్రజలకి ఇంకా బాగా ఎక్కువ ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ ఎలా డిజైన్ చేయాలి. ఎందుకంటే ఒక న్యూట్రలైట్ సంస్థ వాళ్ళు ఇక్కడ డైవర్ట్ అవ్వాలంటే హెల్త్ అందరూ కొంచెం సెట్ అయిన తర్వాత దాని మీద ఏముంది అనుకుంటారు, కానీ డబ్బుకి ఎక్కువ ప్రయారిటిస్తారు చాలా మంది. హెల్త్ పరంగా ఆలోచిస్తేనేమో న్యూట్రలైట్ లో ఉంటారు, కానీ డబ్బు పరంగా ఆలోచిస్తే ఈ యామ్వేకి రావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే బాగా ఆలోచించి న్యూట్రలైట్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే విధంగా మనీ జనరేషన్ ప్లాన్ డిజైన్ చేయాలని బైనరీ ప్లాన్ తో ప్లాన్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు, డైరెక్టర్ బోనస్, లీడర్షిప్ బోనస్ రెండే ఇచ్చారు కదా. వీళ్ళు 3 రకాల ఇన్కమ్లు పెట్టారు యామ్వే వాళ్ళు. ఓకేనా, 3 రకాల ఇన్కమ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ జనాల్లో ఈ ప్లాన్ బాగా నచ్చి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిక్ ప్రమోషన్ ద్వారా బాగా అమెరికాలో కూడా ఇది కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ జనాల దృష్టి కూడా ఇక్కడ ప్రొడక్ట్ మీద కాదు, డబ్బు 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 అనేది, డబ్బు మీద దృష్టి పెట్టడం అనేది అక్కడ స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఎట్లా ఎదిగారంటే 1972 సరికి అమెరికా నుంచి ఇతర దేశాలకు వీళ్ళు కూడా వ్యాపించారు. ఫస్ట్ ఈ డబ్బు మీద స్కీములు లాంటివి ప్రవేశపెట్టిందే యామ్వే. ఓకేనా, ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న ప్రోడక్ట్లలో అంత పవర్ లేదు. అందువల్ల వీళ్ళు ఏమైందంటే సేల్స్ బాగా పెరిగాయి కానీ ప్రొడక్ట్ మీద పాజిటివ్ ఒపీనియన్ జనాల్లో చాలా తక్కువ ఉంది. న్యూట్రలైట్ కంపెనీకి ఉన్నంత పాజిటివ్ ఒపీనియన్ ప్రొడక్ట్ లేదు, ఎందుకంటే అంత హెల్త్ కు ఉపయోగపడేవి లేవు కాబట్టి. కానీ ఇన్కమ్ ప్లాన్ మీద బాగా వీళ్ళు ఫోకస్ చేసి 3 రకాల ఇన్కమ్ ఇచ్చేసరికి న్యూట్రలైట్ కంటే ఈరోజు యామ్వేలో మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ యామ్వే మీద మొగ్గు చూపడం జరిగింది. అంతే కదా, ఈ రోజు మనం ఏం చెప్తున్నాం, ఫాస్ట్ మనీ, ఈజీ మనీ, హెవీ మనీ. ఇప్పుడు అంటుంటారు మన కళ్ళ ముందు చాలా మంది, అబ్బా వెస్టేజ్ లో డబ్బులు రావాలంటే 6 లెక్కల మీద వర్క్ చేయాలి, చాలా కష్టం, 5,000 10,000 రావాలంటే మేము చాలా కష్టపడిపోతున్నాం. ఈ రోజు బయట వచ్చిన బైకుల కంపెనీలు, ఫ్రిడ్జ్ల కంపెనీలు, టీవీల కంపెనీలో చూసుకుంటే ఎలా ఉంది, ఈజీగా మనీ. ఒక్క నెలలో మేము 20,000 సంపాదించాం, ఒక్క నెలలో మేము 30,000 సంపాదించాం. మా హెడ్ ఉన్నాడు, సంవత్సరం తిరిగే లోపు 1 కోటి రూపాయలకి వెళ్ళాడు. సిద్ధార్థ్ సింగ్ గారు 1 కోటి రూపాయలు రావాలంటే 12 సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఈ రోజు మా కంపెనీలో జస్ట్ 1 year లో 1 కోటి రూపాయలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఎలా వస్తుంది ఇన్కమ్ అని ఏ వ్యక్తి, అసలు కంపెనీకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, ఎంత జనరేట్ అవుతుంది, ఎంత ఇవ్వగలుగుతుంది, ఎంత మందికి ఇవ్వగలుగుతుంది అనేది వంటిది ఏం తెలీదు. ఈ కంపెనీలో ఒకరు మాత్రం 1 కోటి రూపాయలు తీసుకున్నాడు కాబట్టి మనకు షార్ట్ గా రావాలనే ఉద్దేశంతో ఈ చాలా మంది రోజు వెస్టేజ్ వదిలేసి ఈజీగా మనీ వస్తుందంటే మన వాళ్ళను చూస్తున్నాం. ఇక్కడ 3,000 రూపాయలు సరుకులు పెట్టుకుంటాను, డబ్బులు లేవు అన్న అక్కడ 20,000, 30,000, 50,000, లక్షలు కూడా తీసుకెళ్లి డబ్బులు కడుతున్నారు. పిచ్చోళ్ళు అయిపోయి, నిజంగా అంటే పిచ్చోళ్ళే. ఎందుకంటే డబ్బు మీద మనకు ఆరోగ్యం కంటే. అలానే ఇక్కడ కూడా న్యూట్రలైట్ కంటే యామ్వే వైపు జనాలు మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే మనీ మనీ మనీ. ఇక్కడ ప్రొడక్ట్ అసలు క్వాలిటీ పట్టించుకునే లేదు.
అక్కడ న్యూట్రలైట్ లో పనిచేస్తూ 2 ఇన్కమ్లే కదా వస్తున్నది. మరి ఆమె 3 ఇన్కమ్ ఇస్తుంది కదా మన బిజినెస్ మీద అని దృష్టి పెట్టేసి జనాలు మైండ్ అనేది ఆరోగ్యం నుంచి ఆదాయం వైపు ఫోకస్ అయిపోయింది. ఇలా చేయడం వల్ల వీళ్ళు కూడా వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ బాగా పెరిగిపోయారు. ఆ బాగా సేల్స్ పెరిగిపోయాయి. బాగా సక్సెస్ అయిపోయారు. ఎంత సక్సెస్ అంటే వీళ్ళిద్దరూ మనం చెప్పుకుంటే చాలా రికార్డ్ బ్రేక్. ఎంత సక్సెస్ అంటే వీళ్ళు ఏ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యారో, అంటే న్యూట్రలైట్ లో జాయిన్ అయ్యారు కదా, యామే పెట్టి ఆ న్యూట్రలైట్ కంపెనీనే టేక్ ఓవర్ చేసే అంత గొప్పగా వీళ్ళు డెవలప్ అయ్యారు. చూసారా ఎంత చేంజ్. ఇదే ప్లాన్ వీళ్ళు ఏం చేశారు, మనం కూడా చెప్పాను కదా, మన వెస్టేజ్ కంపెనీ సేమ్ కార్ల్ రెహన్బర్గ్ అనే వ్యక్తి సైంటిఫిక్ గా ప్రొడక్ట్ మీద దృష్టి పెట్టి క్వాలిటీ మీద పెట్టి హెల్త్ కు ఉపయోగపడే విధంగా కంపెనీని మొదలెడితే ఆ కంపెనీలో ఇద్దరు వ్యక్తులు మరి ఎవరు వీళ్ళ పేర్లు యాండెల్ డివోస్ అనే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యి మనీ జనరేషన్ ప్లాన్ మీద బాగా దృష్టి పెట్టి బాగా డబ్బులు సంపాదించి ఈ కంపెనీని వదిలేసి బయటికి వెళ్ళి కంపెనీ పెట్టినట్టు మన కంపెనీలో కూడా సేమ్ గౌతమ్ బాలే గారు ప్రొడక్ట్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే, హెల్త్ మీద ఫోకస్ చేస్తే, దీనికంటే డబ్బులు ఆశ చూపించి బయటకు వచ్చేసి డేగల మహేష్ అండ్ మంజునాథ్ అనే వాళ్ళు బాగా వెస్టేజ్ లో నాలెడ్జ్ పెంచుకొని డబ్బులు సంపాదించి బయటకు వచ్చి విన్ఫినిత్ అనే కంపెనీ పెట్టారు. న్యూట్రలైట్ నుంచి బయటకు వచ్చి యామ్వేలో పెట్టారు. మన వెస్టేజ్ నుంచి బయటకు వచ్చి విన్ఫినిత్ అనే కంపెనీ పెట్టి జనాలందరినీ డైవర్ట్ చేశారు. వీళ్ళు కూడా ఏం చేశారు, వెస్టేజ్ లో డబ్బులు రావాలంటే 6 లెగ్గుల్లో పని చేయాలి, మా విన్ఫినిత్ లో జాయిన్ అయితే ఈజీగా 2 లెక్కల ద్వారానే మేము హెవీ మనీ ఇచ్చేస్తామని చెప్పేసి జనాల్ని కన్ఫ్యూజన్ చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ యాంబే వచ్చినప్పటికీ పెద్దగా వేరే కంపెనీలు లేవు, న్యూట్రలైట్ తప్ప వేరే కంపెనీలు మనీ మీద చూపించుకోవడానికి ఏం లేదు. ఇదే ఫస్ట్ కంపెనీ కాబట్టి జనాలు బాగా మొగ్గు చూపారు కాబట్టి న్యూట్రలైట్ సంస్థ స్లో అయిపోయింది, యాంబే అనేది డెవలప్ అయింది. ఈ యాంబే ద్వారా వీళ్ళు డబ్బులు కోట్లు సంపాదించి న్యూట్రలైట్ ని యాంబేలో సెకండ్ వచ్చిన యాంబేలో కలిపారు కాబట్టి సేమ్ ఇదే విధంగా మేము కూడా చేద్దాం. వెస్టేజ్ నుంచి బయటకు వచ్చి విన్ఫినిత్ కంపెనీ పెట్టి ఒకనొక రోజు వెస్టేజ్ డ్యామేజ్ చేసి ఈ వెస్టేజ్ నే మనం విన్ఫినిత్ లో టేక్ ఓవర్ చేయాలి. న్యూట్రలైట్ ని ఎలా టేక్ ఓవర్ చేసుకున్నారు యాండెల్ డివాస్, మేము కూడా వెస్టేజ్ మా కంపెనీలో కలిపి మొత్తం వెస్టేజ్ మేమే హెడ్ అవ్వాలని చెప్పేసి సేమ్ అనుకుంటున్నారు. కొప్పులో కాలేసి బోల్తా పడి కంపెనీ మూసేసుకున్నారు. కానీ ఆ రోజు వీళ్ళిద్దరు చేసింది ఏంటంటే న్యూట్రలైట్ కంపెనీని టేక్ ఓవర్ చేశారు. న్యూట్రలైట్ కంపెనీని టేక్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళు ఇంకా 1990లో ఓకేనా, అక్కడి నుంచి 59 నుంచి 72 దాకా ఇతర దేశాలకు వెళ్ళిపోయి 72 తర్వాత న్యూట్రలైట్ కంపెనీ కలుపుకొని ఇంకొక 12 సంవత్సరాల తర్వాత చిన్నగా 1990లో యాంబే కంపెనీ ఇండియాలో ప్రవేశం స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఇండియన్ పీపుల్ కి అస్సలు తెలియదు ఏంటి మల్టీ లెవెల్ మార్కెట్ అంటే ఏమీ తెలియదు ఇండియన్ పీపుల్స్. కొత్తగా వచ్చింది ఫస్ట్ కంపెనీ. ఏం చేసింది, వీళ్ళు సెమినార్లు పెట్టి, అప్పటిదాకా ఇట్లాంటి సెమినార్లు లేవు, యాంబే రానంత వరకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే తెలియదు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే తెలియదు, సెమినార్లు అంటే తెలియదు, అవార్డ్స్ తీసుకోవడం తెలియదు, లక్షల్లో డబ్బులు సంపాదించడం కూడా తెలియదు. ఎప్పుడైతే యాంబే కంపెనీ ఇండియాలో వచ్చిందో ఇండియా వాళ్ళకి ఫస్ట్ కంపెనీ, కొత్త రకం ఆదాయాలు. అందరూ అప్పటిదాకా జాబులు చేసేవాళ్ళు, కానీ 10,000 20,000 సంపాదించడమే కష్టమవుతున్న సమయంలో, అప్పుడు 10,000 20,000 లేవులేండి, 100లోని శాలరీలు. అటువంటి సమయంలో హెవీ మనీ అనేది యాంబే ద్వారా అక్కడ కొందరు చూడగానే జనాల్లో ఒక భూమి వచ్చేసింది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద. సెమినార్లు బాగా పెట్టి ప్రమోట్ చేశారు, జనాలు బాగా సెమినార్లు ఉపయోగించుకున్నారు. అప్పుడు స్టార్టింగ్ లో ఈ అచీవర్స్ కి ఎంచక్క సర్టిఫికెట్లు అవార్డులు ఇచ్చి హంగామా చేసరికి జనాల్లో భయంకరంగా ఇండియాలో కూడా పాకింది యాంబే. ఇలా ఏదైనా కూడా ఎలా ఉంటదంటే ఫస్ట్ లో చాలా టేస్ట్ గా ఉంటది. ఒక రాజకీయ నాయకుడు కూడా చూడండి, ఫస్ట్ చాలా టేస్ట్ గా ఉంటారు వాళ్ళు, తర్వాత 5 సంవత్సరాల ఏళ్ళకి వాళ్ళు మళ్ళీ డెవలప్ చేసినా కూడా వాళ్ళు నచ్చరు, ఇంకో రాజకీయ నాయకుడికి అవకాశం ఇస్తూ ఉంటారు. ఇండియాలో కూడా
ప్రొడక్ట్ లో ఎంఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు కానీ జనాల్లో ఒక నిరుత్సాహం ఉంది. ఏంటంటే ఈ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్ లో హెల్త్ కు ఉపయోగపడేవి లేవు. అప్పుడే మన న్యూట్రలైట్ కంపెనీని వీళ్ళు టేక్అవుట్ చేసినా కూడా సక్సెస్ఫుల్ గా ప్రొడక్ట్ ని జనాల్లో తీసుకెళ్లేంత నాలెడ్జ్ వీళ్ళకి లేదు. ప్రమోషన్ లో వీళ్ళు ఎంతసేపు వీళ్ళు ఏదో పెట్టిన ఈ కార్ వాష్లు లేదంటే జెల్స్ లేదా క్లీనింగ్ ఏజెంట్స్ ని తీసుకుంటా ఉంటే మన ఇండియన్ పీపుల్ కి పెద్దగా ఉపయోగపడేటట్లేవు అవి. మనకేంటి కావాలి? మనకి అంతా డబ్బుకు ప్రయారిటీ ఇస్తారు, ప్రొడక్ట్ కి ప్రయారిటీ ఇవ్వరు. కానీ ఇక్కడ ఉన్న ఈ కార్ వాష్లు ఇట్లాంటివి పెట్టుకుంటే వీళ్ళకి ఏమి ఉపయోగపడతాయి? ఇండియాలో ఎవరికి కార్లు లేవు సామాన్య ప్రజలకి. వాళ్ళు ఏం చేయాలి? ఈ ప్రోడక్ట్లు కొనాలి, మనకు నచ్చేయాలి, మళ్ళీ ఏ రోజులతో మళ్ళీ చెప్పాలి, ప్రమోట్ చేయాలి. అప్పుడు మన గౌతమ్ బాలే గారి మాదిరి ఫ్రీ జాయినింగ్ లేదు, బేసిక్ కిట్ సిస్టమ్ ఉంది. దాంట్లో కూడా మినిమం 1000 నుంచి 1200 1500 ఓన్లీ ఐడి కోసం. నువ్వు ఓన్లీ ప్రొడక్ట్లు కొనుక్కుంటే కన్సూమర్వి, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి, నువ్వు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే మినిమం 1600 ఎంతో వాళ్ళు ఆ రోజుల్లో జాయినింగ్ ఫీజు ఉంది. వాళ్ళకి జాయినింగ్ ఫీజు కట్టి ఐడి తీసుకున్న తర్వాత ఒక 1 ఇయర్ వాళ్ళు ఏదైనా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళలేకపోయినా ప్రొడక్ట్ లో ఒక 6 నెలలు యూజ్ చేయకపోతే ఐడి డీయాక్టివేట్ అవుతుంది. మరీ యాక్టివేట్ చేసుకోవడానికి మళ్ళీ డబ్బు కట్టి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా ఐడీల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలెట్టింది ఆమె కంపెనీ. ప్రొడక్ట్ల మీద వీళ్ళు దృష్టి పెట్టలే. న్యూట్రలైట్ వాళ్ళకి డబ్బులు వచ్చే తలకే కొత్త కొత్త ప్లాన్లు పెట్టి కంపెనీని ముందు తీసుకెళ్దామనే ఆలోచన వాళ్ళకి రాలేదు. వీళ్ళు కూడా స్టార్టింగ్ లో కొద్దిగా ఇన్కమ్ ఎక్కువ ఇచ్చి జనాలకి ఆ పనికి రాని ప్రొడక్ట్లతో బిజినెస్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఇతర దేశాలు డెవలప్ అయ్యేదానికే వీళ్ళు కూడా కంపెనీ మేనేజ్మెంట్ లో పెద్దగా చేంజెస్ లేదు కదా. జనాలకి సేమ్ మేనేజ్మెంట్ సేమ్ అంటే అప్పుడే బాధపడిపోతారు. కాబట్టి ఈ వెస్టేజ్ యామీ కంపెనీ ప్రోడక్ట్ పెద్దగా యూజ్ లేవు అని చెప్పేసి ఈ కార్ వాష్ ఇవి ఎట్లా యూజ్ చేసుకొని కిట్ సిస్టమ్ లో తీసుకోవాలి, డబ్బులు కట్టాలి, 1600 కట్టాలి, ఐడి తీసుకోవాలి. మళ్ళీ ప్రోడక్ట్లు తీసుకోవాలంటే కిట్స్ ఇస్తాం, అప్పుడే 5000. ఇప్పుడు కాదు. ఇప్పుడు వెస్టేజ్ లో మనం 1200 రూపాయలు అనుకోవడానికి కష్టపడుతున్నాం. అప్పుడు 1990లో 5000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొనాలంట, బేసిక్ సిస్టమ్. లేదంటే 15000 పెట్టి కిట్ కొనాలి. ఆ కిట్ గా కొనినవి మనకు అవసరమైనవే వెస్టేజ్ లో మనకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కున్నట్లు అప్పుడు మన యామ్వేలో లేదు. కిట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ వాళ్ళకు అవసరమైన వాడుకోవాలి, మిగతా వేరే వాళ్ళకి అమ్ముకోవాలి. మనకి ఎవరు కొనేవాళ్ళు లేక ఈ కార్ వాష్ ఎవరు కొంటారు? వాటిని పశువులు బర్రెలకి క్లీన్ చేయడానికి యూజ్ చేయడం మొదలెట్టారు మన ఇండియన్ పీపుల్స్. మన దగ్గర కార్లే ఉండేది బర్రెలు ఎద్దులే కాబట్టి వాటికి యూజ్ చేయడం మొదలెట్టారు. అయినా సాటిస్ఫాక్షన్ లేదు వీళ్ళు. అనవసరంగా బర్రెలకి కార్ వాష్లు వందల్లో కొన్న ప్రొడక్ట్లు తీసుకెళ్ళి దీనికి ఎందుకు పెడతాము కదా. అప్పుడు సోపులు 200 300, పేస్ట్లు 250 350 400 రూపాయలు పేస్ట్లు, ఫెయిర్నెస్ క్రీమ్ లో 500 600. ఇప్పుడు మనకంతా 100 లోప 120 130 రూపాయలు ఫెయిర్నెస్ క్రీమ్లు పేస్ట్లు 100 లోపు ఉన్నాయి. సోపులు చూసుకుంటే 50 రూపాయల లోపు ఉన్నాయి. ఇప్పుడు 1990లోనే చాలా కాస్ట్ ఉన్నాయి ఆ రోజు. కాబట్టి జనాలు ఈ ప్రొడక్ట్ మీద చాలా డిసప్పాయింట్ అయ్యారు యామ్వే కంపెనీ స్టార్టింగ్ లో. కానీ జనాలకు ఉపయోగపడింది ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ ప్లాన్. జనాలకి ఇన్కమ్ జనరేషన్ ప్లాన్ అనేది బాగా ఉపయోగపడింది. డబ్బులు బాగా వస్తున్నాయని ప్రొడక్ట్లని పక్కన పెట్టి లేదా ప్రొడక్ట్లని తీసుకోవడం పక్కన పడేసి జనాలు జాయిన్ చేయించడం మొదలెట్టారు. కంపెనీ కూడా ఏంటంటే దృష్టి జనాలను జాయిన్ చేసే దాని మీద ఉన్నంత దృష్టి జనాల యొక్క హెల్త్ మీద లేదు యామ్వేకి. మరి ఆ టైంలో జనాలందరూ ఏమనుకున్నారంటే ప్రొడక్ట్లు ఏముందిలే, మనము డబ్బులు కట్టుకుంటూ పోదాం, జనాలతో డబ్బులు కట్టించుకుంటూ వెళ్దాం, డబ్బులు కట్టుకుంటూ వెళ్దాం, జనాలతో డబ్బులు కట్టిద్దాం, మన కమిషన్ వస్తుంది కదా అని ఆలోచించారు. రీసెంట్ గా ఒక కంపెనీ మన ఫామ్ లోకి వచ్చింది, మన జనాల్లో కూడా అల్లకల్లోలం చేస్తుంది. ఏంటంటే ఈడిఎంఎస్ అనే కంపెనీ 16,000 రూపాయలు కడితే ఒక ఓచర్ ఇస్తాడంట మనకి. ఎలక్ట్రిక్ స్కూటీలు బైక్లు ఉన్నాయి, అందులోన ఒక 10-15 రకాల బైక్లు ఉన్నాయి. 16,000 రూపాయలు మనం కడితే ఒక ఓచర్ ఇస్తారు 16,000 రూపాయలకి. ఏంటి ఆ 16,000 రూపాయలు ఓచర్ జాయిన్ అవ్వాలంటే 16,000 కట్టాలి. మనకేం ఊరికే కట్టించుకోరు కదా, ఓచర్ ఇస్తారా అంటున్నారు. ఆ ఓచర్ తీసుకెళ్లి మనకు ఒక బైక్ అవసరమైతే అక్కడికి వెళ్ళి ఒక 80,000 రూపాయల బైక్ ని కొన్నప్పుడు మనం ఈ 16,000 రూపాయల ఓచర్ అక్కడ రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? మిగతా డబ్బులు ఎంత?
64,000 మనం కట్టాలి బైక్ తీసుకోవడానికి. ఆ బైక్ కాస్ట్ ఎలా ఉంటదంటే మనకి బయట మార్కెట్ లో ఒక 60,000 వర్తున్న బైక్ అక్కడ 70,000 ఉంటది. మనకి ఇప్పుడు ఈ ఓచర్ అనేది లేకుండా ఉంటే వెళ్ళి షాప్ కి వెళ్తాము. ఇది 60,000 బైక్ కదా, 70,000 ఎందుకు ఉంది, ఇక్కడ వద్దులే పక్క షాప్ లో వెళ్ళి కొందాం. మన టీవీఎస్ రోడ్ దగ్గర స్కూటీ రేట్ ఎక్కువ ఉందంటే హోండా వన్ దగ్గరికి వెళ్తాం. హోండా వన్ దగ్గర ఎక్కడ ఉంటే హీరో దగ్గరికి వెళ్తాం. ఇది కాకపోతే మహీంద్రా సుజుకి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఏడిఎంఎస్ లో మనం బైక్ కొనాలంటే ఇక్కడ నచ్చకపోతే రేట్ ఎక్కువ అంటే ఇంకొక కంపెనీకి వెళ్ళి మనం చేయడానికి లేదు, ఇంకో షాప్కి వెళ్ళి. ఎందుకంటే ఏడిఎంఎస్ లో ఓచర్ రిడీమ్ చేయాలి. కాబట్టి ఇక్కడ వెళ్ళేదానికి ఏమవుతుంది, ఒక 10,000 కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మన దగ్గర 16,000 రిడీమ్ చేసుకోవచ్చు కదా, ఒక 6,000 మిగులుతాయి కదా అని చెప్పి 70,000ని బైక్ కి 80,000 కడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర బైక్ లేకపోతే నేను వెళ్ళి బైక్ కొంటాను, నాకు బైక్ అవసరం కాబట్టి. నా దగ్గర ఆల్రెడీ 2 బైక్లు ఉన్నాయనుకో, నేను ఈ బిజినెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇంకో 3వ బైక్ కొనాలా? ఉన్న 2 బైకులకే మెయింటెనెన్స్ కుదరట్లేదు, 3వ బైక్ కొని ఏం చేయాలి? ఎందుకోసం? 5-6,000 కోసం, ఆ 16,000 ఓచర్ కోసం. నాకు ఆల్రెడీ బైక్ ఉన్నాయండి, వద్దు నాకు నేను బిజినెస్ చేయలేనంటే ఏం కాదండి, మీరు 16,000 కట్టి ఓచర్ తీసుకోండి. మీరు బైక్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, బైక్ తీసుకోకపోయినా పర్వాలేదు. మీరు ఈ 16,000 కట్టడం వల్ల ఇతరులకు ప్రమోట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతున్నారు. మీరు ఎవరి దగ్గరైనా 16,000 కట్టియండి. ఆ 16,000 కట్టినప్పుడు అందులో ఒక 2% మీకు వస్తుంది. వాళ్ళు బైక్ కొనొచ్చు, కొనకపోవచ్చు. బయట అఫిషియల్ గా మనం బిజినెస్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఆల్రెడీ గైడ్లైన్స్ వచ్చి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మాత్రమే ఇప్పుడు ఉండాలి. మనీ రొటేషన్ కంపెనీ, ఇలా మనీ డబ్బులు కట్టించుకుంటూ వెళ్ళే కంపెనీలు ఉండకూడదు. వాటిని బ్యాన్ చేసింది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు 16,000 తీసుకొని ఓచర్ తీసుకొని బైక్ కొనాలనుకుంటే కొనొచ్చు.